వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఇక్కడ మనం చూస్తున్నాం రామాయణ వర్సెస్ వారణాసి అని చెప్పేసి. ఏమిటి ఈ రెండిటికి సారూప్యత ఏంటి? అది వచ్చే డేట్ వేరు, రామాయణ వారణాసి విడుదల తేదీ వేరు. మరి ఈ రెండింటి మధ్య పోటీ ఏంటి అనే అనుమానాలు రావడం ఎవరికైనా సహజమే. రామాయణ అయితే ఫస్ట్ పార్ట్ ఈ సంవత్సరం దీపావళికి అంటే నవంబర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చే అవకాశాలు ఉండటం కాదు, వాళ్ళే అధికారికంగా ప్రకటించారు. 2026 దీపావళికి ఫస్ట్ పార్ట్ వస్తుంది, అలాగే 2027 దీపావళికి సెకండ్ పార్ట్ వస్తుందని చెప్పి అధికారికంగానే ప్రకటించారు. ఇంకోవైపు వారణాసి కూడా 2027 ఏప్రిల్ 7వ తేదీ విడుదలవుతుందని వాళ్ళు కూడా చెప్పేశారు. మరి అలాంటప్పుడు ఈ రెండింటి మధ్య పోటీ ఏంటి అంటే, ప్రస్తుతం ఈ పోటీ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి వార్కు సంబంధించి. రామాయణకి సంబంధించి రీసెంట్ గా హనుమత్ జయంతికి ఒక గ్లింప్స్ రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలుసు. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. శ్రీరామునికి సంబంధించినటువంటి ఆ క్యారెక్టర్ సంబంధించినటువంటి ఒక గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. రణబీర్ కపూర్ లుక్స్ గురించి చాలా బాగా అందరూ కూడా గొప్పగా మాట్లాడారు, చెప్పుకున్నారు. అయితే అందులో ఒక మాన్స్టర్ ని చూపించినటువంటి విధానం, అది కుంభకర్ణుడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి ఆ కుంభకర్ణుడిని లేదా ఇంకొక లంకకు చెందినటువంటి ఒక రాక్షసుడు అనుకుందాం, ఆయన చూపించినటువంటి విధానం ఏదైతే ఉందో అది ఆది పురుషులో ఉన్నటువంటి క్యారెక్టర్స్ తో పోల్చి చాలా మంది విమర్శిస్తున్నారు. ఆ విమర్శకుల్లో ఎక్కువ మంది మనవాళ్లే ఉన్నారు, తెలుగు వాళ్ళు, లేకపోతే దక్షిణ భారతీయులు ఎక్కువగా ఉన్నారు. రామాయణం, మహాభారతం లాంటి సినిమాలు, వాటి మీద ఆధారపడినటువంటి ఆ కథలతో సినిమాలు తీయాలంటే తెలుగును మించినటువంటి ఇండస్ట్రీ మరొకటి లేదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇప్పుడు రామాయణాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. రామాయణం వచ్చినటువంటి విధానం, వాళ్ళకి ఆ రామాయణంలో గాని మహాభారతం, మన పురాణాల్లో ఉన్నటువంటి, మన ఇతిహాసాల్లో ఉన్నటువంటి ఆ ఎస్సెన్స్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు అర్థం చేసుకునేటువంటి తీరు వేరు, మన వాళ్ళు అర్థం చేసుకునేటువంటి తీరు వేరు. అందు గురించి మన నుంచి అనేకమైనటువంటి పౌరాణిక క్లాసిక్స్ వచ్చాయి. గొప్ప గొప్ప దర్శకులు గొప్ప గొప్ప సినిమాలు తీశారు. కేవీ రెడ్డి దగ్గర నుంచి కమలాకర కామేశ్వరరావు దగ్గర నుంచి ఎంతో మంది దర్శకులు మన పౌరాణిక సినిమాలను రూపొందించినటువంటి విధానాన్ని, అనేక సినిమాలు, పుల్లయ్య లవకుశ గాని, లవకుశ ఎలాంటి రామాయణం మీద వచ్చినటువంటి, అంటే ఉత్తర రామాయణం అనుకోండి, అది ఎంత గొప్పగా ఆడింది. మరి బాబు తీసినటువంటి సంపూర్ణ రామాయణం అది ఎంత గొప్పగా పేరు సంపాదించుకుంది, ఎంత గొప్పగా ఆడింది. అట్లాగే కేవీ రెడ్డి మాయాబజార్ సంగతి. సో ఇప్పటి వరకు కూడా ఏ భారతీయ పౌరాణిక సినిమా చూసినా దానికి బెంచ్ మార్కు మాయాబజార్ అనే విషయం మనందరికీ తెలిసిందే. ఒక కల్పిత కథ మాయాబజార్. మహాభారతంలో ఉన్నటువంటి పాత్రలను తీసుకొని దాన్ని ఒక కల్పిత కథగా కేవీ రెడ్డి రూపొందించినటువంటి వైనం ఇప్పటికీ కూడా ఎన్నిసార్లు చూసినా ఇంకా ఇంకా చూడాలనిపించేటువంటి గొప్ప క్లాసిక్. ఇక ఒక పాండవ వనవాసం, ఒక నర్తనశాల, శ్రీకృష్ణార్జున యుద్ధం, ఈవెన్ కృష్ణ గారు తీసినటువంటి కురుక్షేత్రం కమలాకర కామేశ్వరరావు డైరెక్షన్ లో, అది దానవీర సూరకర్ణం ముందు నిలబడలేకపోయినా టెక్నికల్ గా మాత్రం ఆ టైంకి అది ఎంత గొప్ప సినిమానో ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు. మరి అదే ఏదైతే దాని మీద వచ్చి సూపర్ డూపర్ హిట్ అయినటువంటి దానవీర సూరకర్ణ, ఎన్టీ రామారావు ఆయన టైటిల్ రోల్ పోషిస్తూ కృష్ణుడిగా, దుర్యోధనుగా కూడా నటిస్తూ చేసినటువంటి సినిమా. సో ఇవన్నీ కూడా తెలుగు వాళ్ళు ఎంత గొప్పగా పౌరాణికాలు తీయగలరని చెప్పడానికి ఉదాహరణలుగా నేను చెప్పాను. అలాంటివి మనకి హిందీలో కానీ ఇంకొక భాషలో కానీ కనిపించవు, చాలా తక్కువగా ఉంటాయి. దాన్నే ఇప్పుడు రామాయణాన్ని అంతకుముందు వచ్చినటువంటి ఆది పురుషు ఏదైతే ఓం రౌత్ తీశాడో అది ఎంతగా ట్రోలింగ్ మెటీరియల్ అయిపోయిందో మనకు తెలుసు సోషల్ మీడియాలో. ఇప్పుడు రామాయణకు కూడా ఆ గ్లిమ్స్ కి మిక్స్డ్ రివ్యూసే వచ్చాయి. మొత్తం ఓవరాల్ గా పాజిటివ్ రాలేదు. ప్రధానంగా ఒక మాన్స్టర్ కనిపించినటువంటి విధానం. సో అంటే వాళ్ళు పాత్రల్ని అర్థం చేసుకునేటువంటి విధానం వేరు, మన వాళ్ళు అర్థం చేసుకునేటువంటి విధానం వేరు. ఒక ఆత్మ ఉంటుంది మన సినిమాల్లో, ఆ ఆత్మ అనేది అక్కడ లోపిస్తుంది అని చెప్పి ఇలాంటి ట్రోలింగ్ ఇప్పుడు రామాయణం మీద జరుగుతూ ఉంది. ఇంకా ఎంత దాకా వెళ్ళారంటే మన వాళ్ళు, ఒక చిన్న గ్లిమ్స్ మన వారణాసి రిలీజ్ అయితే రామాయణ గ్లిమ్స్ తోటి పోల్చి దానికంటే ఇది చాలా బెటర్ గా ఉంది, ఇందులో ఒక 25 నిమిషాల నిడివి ఉండే ఎపిసోడ్ మాత్రం ఉంది, దానికి సంబంధించి రాజమౌళి రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్ ఎంతో గొప్పగా ఉందని చెప్పేసి దాన్ని మెచ్చుకుంటూ రామాయణ గ్లిమ్స్ ని ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు రివర్స్ గా వాళ్ళు కూడా బాలీవుడ్ ఆడియన్స్ సోషల్ మీడియాలో వాళ్ళు కూడా ఇప్పుడు సౌత్ ఇండియా ఆడియన్స్ మీద విరుచుకుపడుతూ ఉన్నారు. రామాయణ అనేది ఒక గొప్ప చిత్రం కాబోతోంది, అది ఆది పురుషు లాంటి సినిమా కాదు. నమిత్ మల్హోత్రా చాలా గొప్పగా 4,000 కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నాడంటే మీరు అనుకుంటున్నట్టు అలాంటి సినిమా కాదు. ఇది ఖచ్చితంగా ఒక గొప్ప సినిమా అవుతుంది
అని చెప్పి వాళ్ళు ఇప్పుడు దాన్ని మోస్తూ ఉన్నారు రామాయణాన్ని. రణబీర్ కపూర్ గొప్ప ఆ పాత్రలో అచ్చం శ్రీరాముడుగా చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ఆ రామాయణాన్ని భుజాల మీద మోస్తూ ఉన్నారు. అలా ఇప్పుడు ఒక వార్ అనేది సోషల్ మీడియాలో రామాయణ వర్సెస్ వారణాసి అన్నట్లుగా మారిపోయింది. సో అందుగురించి ఇది రిలీజ్ డేట్లతో సంబంధం లేని వ్యవహారం, కంటెంట్ తోటి సంబంధించినటువంటి వ్యవహారం, ఆ విజువల్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం. ఆ రకమైనటువంటి యుద్ధం ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతోంది. మరి చూద్దాం, ఈ 2 సినిమాల్లో ముందుగా వచ్చేది రామాయణ కాబట్టి, రామాయణ పార్ట్ 1 కాబట్టి అన్నిటికీ ఎవరి ఊహలకి దానికి తగ్గట్టుగా అది సమాధానం ఇచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. మరి ఏదైతే కొంత ట్రోలింగ్ జరిగిందో ఆ క్లిప్స్ మీద, అదంతా ఏం లేదు. ఈ సినిమా ఒక గొప్ప కళాఖండం అని చెప్పేసి నిరూపించుకుంటుందా రామాయణ లేదా అనేది చూడాలి. ఇక్కడ సాయి పల్లవి సీతగా నటిస్తూ ఉన్నారు. సో ఆమె ప్రెజెన్స్ అనేది ఈ సినిమాకి ఖచ్చితంగా చాలా బలాన్ని ఇస్తుంది అని చెప్పేసి చిత్ర బృందం నుంచి వినిపిస్తున్నటువంటి మాట. అలాగే సన్నీ డియోల్, ఆయన హనుమంతుడిగా ఈ సినిమాలో మన ముందుకు రాబోతున్నారు. చాలా బలమైనటువంటి కాస్టింగ్ తోటి రామాయణ వస్తుంది. సో ఖచ్చితంగా ఇది ఒక చరిత్ర సృష్టించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో హిందీ ఆడియన్స్ సోషల్ మీడియా ద్వారా, అది ఎంతవరకు నిజమవుతుంది ఏమిటనేది లెట్ us వెయిట్ అండ్ సీ.